4వ వచనం నుంచి మనం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుని నేర్చుకోవాల్సిన విషయం మీద దృష్టి పెడదాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయ్యోనును అతని అర్పణను లక్ష్యపెట్టాను. కాబట్టి కయ్యోను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి అంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం అర్థమైపోయింది. వీళ్ళిద్దరూ అర్పణలు ఇచ్చారు. దేవుడు కయ్యోనుది తీసుకోలేదు, హేబేలుది తీసుకున్నాడు. కయ్యోనుది ఎందుకు తీసుకోలేదు అంటే కయ్యోను ఇచ్చింది బాగోలేదా? బాగానే ఉండుంటుంది. ఎందుకంటే ఆయన వ్యవసాయం చేశాడు కాబట్టి ధాన్యం ఇచ్చాడు. ధాన్యం అప్పట్లో ఏమి రకరకాలైన పంటలు యూరియాలు ఏం లేవుగా, ధాన్యంలోనే ఇచ్చుంటాడు. దాంట్లో నెంబర్ 1 నెంబర్ 2 క్వాలిటీలు ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు ఏముంది అనుకుందాం. సో ఇది బాగుంది, మరి తీసుకోవచ్చు. ఆయనకు ఇంకో లెక్క, ఆయన ఒకటి తీసుకోడు, 2 సెట్ అయితేనే తీసుకుంటాడు. ఆయన తీసుకోవాలంటే 2 బాగుండాలి. అక్కడికి వచ్చేసరికి ఒకవేళ కయ్యోను ఇచ్చింది మంచిది అయి ఉండొచ్చు, బాగున్న ఉండొచ్చు, కానీ ఇచ్చే కయ్యోను బాగలేదన్న సంగతి ఆయన చెబుతున్నాడు. చూడండి, మనం 7వ వచనంలో చూస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా అంటే కయ్యోని క్రియలు బాగోలేదు, ఇచ్చింది బాగానే ఉంది. ఇది మనం జ్ఞాపకం చేసుకొని, లోకంలో మీరు ఎక్కడ ఏ డబ్బులు గతంలో మనం వేసినా మనల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు, మనం ఇచ్చేదాన్ని బట్టి సంతోషించేవారు. చాలామంది లక్షల రూపాయలు, లేకపోతే బంగారం, లేకపోతే ఇంకా వెండి, లేకపోతే ఇంకా డబ్బులు, వేల రూపాయలు, లక్షల రూపాయలు దేవుడికి ఇచ్చుంటారు. కానీ దేవుడైతే తీసుకోవట్లేదు. మరి ఎవరు తీసుకుంటున్నారు? ఇక మాలాంటి వాళ్ళు తీసేసుకుని ఏదో ఒకటి కొనేసుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ దేవుడైతే తీసుకోవట్లేదు. దేవుడు తీసుకోవాలంటే 2 బాగుండాలి. ఇక్కడ కయ్యోను ఇచ్చిన దానికంటే ఆయన ఆలోచిస్తున్నాడు, కయ్యోను నీ క్రియలు చెడ్డ. మొత్తానికి తీసుకోలేదన్న సంగతి తెలుసుకుని మనోడికి ఏమొచ్చింది? కయ్యోనికి కోపం వచ్చి ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లోకి వెళ్దాం. అది అయిపోయింది. ఏం చేశాడు? అక్కడ కనబడిందా? అలిగాడు. కోపం వస్తే ఏం చేస్తారు? అలుగుతారు. ఈ అలిగితే వ్యవహారం ఎలా ఉంటుంది అనేది కరెక్ట్గా ఏం చెప్పలేము. బయటకు వస్తే రావచ్చు, లేకపోతే అది ఇంకొక రూపం దాల్చవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందిగా. కోపం వచ్చి అలిగిన వ్యవహారం ఎలా ఉంటుందో మీ ఇంట్లో మీకు బాగా తెలుసు, మా ఇంట్లో మాకు బాగా తెలుసు. కోపం వచ్చి అలిగితే వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఒకవేళ అది సద్దుమణికి తిరిగి మనకు అనుకూలంగా రావచ్చు, లేకపోతే ప్లాన్ వేరొక రకంగా వెళ్ళొచ్చు. దేవుడు ఎంత గొప్పోడంటే, వాళ్ళు తప్పు చేసినా, వీళ్ళని బయట పెట్టినా, వీళ్ళు దేవుడికి దూరంగా ఉన్నా, ఆయన దూరంగా ఉండలేకపోతున్న దేవుడు. చప్పట్లు కొట్టండి. దూరంగా ఉండలేకపోతున్న దేవుడు వచ్చేసాడు. వచ్చేసి అన్నాడు, ఏంటన్నా నీ ముఖం అలా పెట్టుకున్నావు అన్నాడు. ఏమన్నాడు చూడండి, కయ్యోను నీకు కోపమేలా, ముఖం ఎందుకు అలా చిన్నబుచ్చుకున్నావు, నాతో మాట్లాడమాక అని ఉంటాడు. బహుశా ఇటు తిప్పేసి ఉంటాడు మొహం. ఒరే ఎందుకురా మొహం తిప్పుకున్నావు, ఎందుకురా అడుగుతున్నావు? వచ్చావులే, నేను కాదనట్లేదు, నీ క్రియలు బాగాలేదురా, నువ్వు మంచి క్రియలు చేస్తావు, నువ్వు తలెత్తుకుంటావు కదా, ఎందుకు అలా సిగ్గుపడతావు? సిగ్గుపడుతూ నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి. ఏది పిల్లలకి కొత్తగా రాదు. కొత్తగా బయట నుంచి వస్తే సగం వస్తాయి, ఖచ్చితంగా సగం ఇంట్లోంచే వస్తాయి. ఇది నా ఎక్స్పీరియన్స్, నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయాలు ఇవి. సగం ఇంట్లోంచే వస్తాయి, సగం వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, బయట వ్యవహారాల్లోంచి వస్తాయి. కానీ ఖచ్చితంగా సగం మాత్రం ఇంట్లోంచి వస్తాయి.
వీడు మొహం చిన్నపుచ్చుకొని మొహం దాచుకున్నాడు. ఇక నాన్న అట్టగా దాచుకున్నాడు ఏదైనా తోటలో కదా. ఆదామా ఎక్కడున్నావురా అంటే, ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నావులే. ఏంట్రా, ఏం దాక్కున్నావేంటి, కనబడకుండా అలిగేవేంటి? దేవుడు చెప్తున్నాడు, వీడు కోపం వచ్చింది అలిగాడంటే నెక్స్ట్ నిన్న చెప్పినట్టుగా అయితే అనుకూలంగా రావచ్చు, మారవచ్చు, లేకపోతే అది ఇంకొక రూపం దాల్చొచ్చు. దేవుడికి ముందే తెలిసి చూడండి, ఆయన వీడిని ఎంత చక్కగా గైడ్ చేస్తున్నాడంటే, ఒరే జాగ్రత్త, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉండును. ఉందా మాట? చూడండి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నేను ఇది వేరే ట్రాన్స్లేషన్, వేరే తర్జుమాల్లో దీన్ని ఇంకా కొద్దిగా మనకు అర్థమయ్యేటట్టుగా చూసే ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, పాపము పొంచి ఉండును అన్నదానికి అది నిన్ను మింగుతుంది అన్నాడు. నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం నీ వాకిట పొంచి ఉండి ఏం చేస్తుందంట? నిన్ను మింగుతుంది. తర్వాత ఏం చెప్పాడంటే, నీవు దానిని ఏలుదు అనేను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలతావు. దేవుడు ముందే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అది నిన్ను మింగడానికి చూస్తుంది, నువ్వు దాన్ని ఏలతావు అంటే దాని అర్థం ఏంటంటే పాపం నెత్తి మీద వేసుకుని తిరగడం అని కాదు, ఏలడం. నువ్వు దాన్ని ఏలతావు అంటే దాని మీద పెత్తనం చేస్తావు అని అర్థం. అది నిన్ను మింగాలని చూస్తుంది, నువ్వు దాన్ని జయించాలని చూస్తావు, నువ్వు దాన్ని ఓడించాలని చూస్తావు. చూడండి, నీవు దానిని ఏలుదువనెను, నువ్వు దాన్ని అనగతొరక్కాలి. అది ఏం జరగబోతా ఉందో, ఏది జరగకూడదో, ఏది జరగాలో ఆయన ముందే చెప్తాడు. పాపం నీ వాకిట పొంచి ఉంది, అది నిన్ను మింగడానికి చూస్తుంది. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? అతడు అలుగుతున్నాడు కాబట్టి, ఆయన వైపుకి తిరగట్లా. ఎందుకురా కోపం, మాట్లాడట్లా. అప్పుడు అన్నాడు, ఆయన పాపం ఏంటో చెప్పాడు. నువ్వు సత్క్రియ చేస్తే తలదించుకున్నాడు కాదుగా, నువ్వు సత్క్రియలు చేయలేదు కాబట్టి తలదించుకున్నావు. నువ్వు కానీ సత్క్రియ చేయకపోతే ఏం జరుగుద్దో చెప్పాడు. ఏం జరుగుద్ది? పాపం నిన్ను మింగడానికి చూస్తుంది. నువ్వు అప్పుడు ఏం చేయాలో తెలుసా? దాన్ని చేయించాలి, దాన్ని అనగతొరక్కాలి, నువ్వు దాన్ని ఏలాలి అన్నాడు. ఏలతాడా లేక పడిపోతాడా అన్నది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అది మన జీవితాల్లో కూడా చాలాసార్లు పాపం మనల్ని మింగాలని చూస్తూ ఉంటుంది, పాపం మన మీద పొంచి ఉంటుంది. ఎందుకని? కొన్నిసార్లు మనం కూడా మంచి క్రియలు చేయం కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలంటే, అది పొంచి ఉందన్న సంగతి, అది మింగడానికి చూస్తుందన్న సంగతి మనం గ్రహించి దాన్ని ఓడించాలి. అదే ఆయన చెప్పేది. ఓడించాలి అంటే ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. అదే చెప్పాడు. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయకపోతే కదా అది పాపం పొంచి ఉంటుంది, నిన్ను మింగడానికి చూస్తుంది. ఒకవేళ అది చూడటం, అది అలా మింగడానికి ఉందన్న సంగతి నువ్వు తెలిసిన వెంటనే నువ్వేం చేయాలి? దాన్ని అనగతొరక్కాలి. దాన్ని అనగతొరక్కాలి అంటే ఒకటే మార్గం, సత్క్రియ చేయాలి. తెకమక్క ఏమనుందా? తెకమక్క ఏం లేదుగా, అర్థం ఉంది. సత్క్రియ చేయాలి. ఇప్పుడు ఏంటి ఆ సత్క్రియ అంటే? ఒకటి, పశ్చాత్తాపడుతుంది. సత్క్రియ, మంచి క్రియ ఏంటంటే, నీవు తప్పు చేసావని తెలుసుకోగానే నీకు మొదటగా నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే క్షమించమని అడగడం. ఆదాము అదే చేయలేదు, అవ్వ అదే చేయలేదు, కయ్యను కూడా అదే చేయట్లేదు. మీరు గమనించారా? ఎందుకురా మొహం చిన్నపించుకున్నావు? ఎంత కోపం ఏంటి నీకు? అంతకు ఎందుకు కోపం వస్తుంది నీకు?
ఎందుకు అలుగుతున్నావు నువ్వు అంటే మాట్లాడతా. సరే, నీకు కోపం వచ్చింది, నువ్వు అలుగుతున్నావంటే ఏం జరగబోతుందో నాకు అర్థమవుతుంది. ఏం జరగబోతుందో నాకు అర్థమవుతుంది. చెప్తున్నాను విను. నువ్వు సత్క్రియ చెయ్యి, లేకపోతే పాపం నిన్ను మింగుద్ది. నువ్వు సత్క్రియ చేసి అది మింగడానికి ఉన్నప్పుడు నువ్వు దాన్ని సత్క్రియ ద్వారా చితక్కొడతావు. అదేంటంటే ఆడ క్షమాపణ అడగడం. ఒక వ్యక్తికి ఇద్దరి మధ్య తప్పు జరిగినప్పుడు, గొడవ వచ్చినప్పుడు సడన్గా ఒక వ్యక్తి ఆగి, సరే ఇదంతా గొడవద్దు, తప్పు నాదే, క్షమించు అంటే అవతల వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? సద్దుమణిగిపోతాడు, ఇంకేమీ చేయలేడు. సాతాన్ని జయించడానికి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే క్షమాపణ. ఆడు మామూలుడు కాదు, యేసు ప్రభుని కూడా రెచ్చగొట్టాలని చూశాడు. ఎంత రెచ్చగొట్టాడంటే సిలువ మీద ఉన్నప్పుడు కూడా చూసావా ఎంత చేశారు వాళ్ళు, నవ్వుతున్నారు కింద, వాళ్ళు తలలాడిస్తూ నవ్వుతున్నారు. నువ్వు నిన్ను రక్షించబోయా ఇంకోటి ఏడిపిస్తున్నాడంటే ఆయనకి పిచ్చ కోపం రావాలనుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? సార్ తండ్రి, వీరేం చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆ మాట అనగానే ఆడు అమ్మో ఇదేంట్రా బాబు అనుకుని వెళ్ళిపోయాడు. ఇక ఒక వ్యక్తిని క్షమించు అని అడిగితే మనస్ఫూర్తిగా ఇక అక్కడ ఎందుకు పెరుగుద్ది చెప్పండి గొడవ? ఎందుకు ఇంట్లో గొడవ పెరుగుద్ది చెప్పండి? ఎందుకు భార్య భర్తల మధ్య గొడవ పెరుగుద్ది చెప్పండి? ఎందుకు పిల్లల తల్లిదండ్రుల మధ్య గొడవ పెరుగుద్ది చెప్పండి? అక్కడ ఆగిపోతుంది. మీకు అర్థమవుతుందా ఈ సత్క్రియ ఎంత గొప్పదో, ఈ మంచి క్రియ ఎంత గొప్పదో? క్షమాపణ అడగాలి. దేవుడు ఎంత గొప్పోడంటే మనం ఎలా బయటపడాలో కూడా మనకు చెప్పాడు. ఎలా బయటపడాలో చెప్పిన తర్వాత కూడా మనం బయటపడకపోతే మనం చేసేది ఏం లేదు. ఆయన కూడా కలగజేసుకునేది ఏం లేదు. ఇంత చక్కగా చెప్పిన తర్వాత కూడా, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కయ్యోను అలుగుడు మానలేదు. దేవుడికి ఆలోచన ఉంది కదా, వీడు కోపం వచ్చి అలిగాడంటే అయితే వీడు మంచి క్రియ అంటే క్షమించమని అడిగి ఇటు తిరగాలి. వీడు క్షమించమని అడగలేదు అంటే ఇది ఎటు దారి తెస్తుందో, ఇంకెంతమందిని బాధ పెడుతుందో, ఇంకెవరిని బాధ పెడుతుందో. సహజంగా కోపం ఒకరి మీద చూపించేది కొన్నిసార్లు వేరొకరి మీద. ఒకసారి ఎవరి మీద కోపం చికాకులు ఇంటికి వస్తాం, పిల్లలు వచ్చి డాడీ అంటే తల్లి ఉంటాం, చిరాకు నాకు అంటాం. వాడికి అర్థం కాదు నన్నెందుకు కొట్టాడు. నేను ప్రేమతో డాడీ అంటే నేను వెళ్తే ఇప్పుడే నన్ను కొట్టాడు. మా నాన్నకు పెచ్చబట్టింది, ఇటు పెచ్చబడి అయిపోయాడు రా బాబు, ఇటు తెక్కువ వచ్చింది, నన్ను కొట్టాడు, అబ్బా నన్ను కొట్టాడు, నిన్నెందుకు కొట్టాడు, ఏం చేయలేదు, నీకు నమస్కారం, నేనేం చేయలేదు. అది ఎలా వెళ్తుందో తెలియదు. అది నేను చెప్తున్నా మీకు, అది ఎలాంటి రూపం దాల్చుద్దో తెలియదు. లేకపోతే ఇంకెవరైనా మాటల్లో బాధ పెడతారో తెలియదు, చేతల్లో బాధ పెడతారో తెలియదు, క్రియల్లో బాధ పెడతారో తెలియదు, ఎలాంటి రూపం దాల్చుద్దో తెలియదు. ఇక్కడ కయ్యోని విషయానికి వస్తే మనకు అర్థమైంది, ఆ కోపం వాడికి తగ్గక ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే కయ్యోను తమ్ముడితో ఏం చేస్తాడు? ఎందో వచ్చినాడు. కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నారు. మాట్లాడుతున్నాడో పోట్లాడుతున్నాడో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఈ మాటలు వస్తాయిగా. నన్ను అడుగుతావేంట్రా, నువ్వు ఆయన అడగాలి కానీ, నేను దేవుడికి ఇచ్చుకున్నాను, నాకేం సంబంధం ఏంట్రా, ఎప్పుడు మంచి చేస్తా ఏరోటి ఇవ్వచ్చుగా, ఏమంటాడని. ఏం మాటలు జరిగినాయో మరి ఖచ్చితంగా నాకు తెలియదు, చెప్పలేను. నేను చాలాసేపు ఆలోచించాను కానీ ప్రార్థన చేస్తా ఏం మాట్లాడుంటారు ప్రభు అని నాకు స్పష్టంగా రాని కాడికి నేనేం చెప్తాను. సో కాబట్టి మొత్తానికి ఏదో మాట్లాడి మాటలు పెరుగుతాయిగా, మాటలు పెరిగితే ఏమవుతాయి? అది వీడు చేయవలసిన సత్క్రియ చేయలా, క్షమించమని అడిగితే సెట్ అయిపోయేది. ఇది తిరగలేదు కాబట్టి ఇది ఎటు తిరిగిందంటే తమ్ముని చంపే వరకు తిరిగింది.
పాపానికి నీ మీద వాంఛ కలుగుద్ది అన్నాడు, చూసారా? అది ఏడు దేశతిమ్మరం చేసింది. నేను ఈ పూట మీతో చెప్తున్న ఒకటే మాట ఏంటంటే, పాపం మనల్ని ఏలాలి అనుకున్నప్పుడు, లేకపోతే పాపం మనల్ని పొంచి ఉన్నప్పుడు, మనల్ని మెంగడానికి పొంచి ఉన్నప్పుడు, వెంటనే దాని నుంచి మనం తప్పించుకోవడానికి, లేకపోతే దాన్ని ఓడించడానికి, దాన్ని జయించడానికి, మనం తప్పిదాన్ని బట్టి మనం క్షమాపణ అడగాలి. కానీ మనుషులకి కష్టమైంది అదొకటే. ఎందుకంటే అందరూ కోటీశ్వరులు అయిపోవడం వలన, అందరూ పెద్ద పెద్ద ధనవంతులు అయిపోవడం వలన, అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం వలన, అందరూ పెద్ద పెద్ద ఒక్కొక్క దేశానికి రాజు అయిపోవడం వలన మనకి క్షమాపణ అడగాలంటే సిగ్గు, క్షమాపణ అడగాలంటే ఏమో పెద్ద ప్రెస్టేజ్, క్షమాపణ అడగాలంటే అదేదో చిన్నతనం. ఇలాంటి దౌర్భాగ్య స్థితి చూసే ఆయన మన తరపున అడుగుతున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని. చప్పట్లు కొట్టండి ఆయనకి. కానీ మనం అడగగలిగితే మనం సాతాన్ని ఓడించిన వాళ్ళం అవుతాం. మనం అడగగలిగితే సాతాన్ని ఎదిరించిన వాళ్ళం అవుతాం. మనం అడగగలిగితే సాతాన్ని అన్నగదొక్కగలిగిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా ఆయన తప్పు చేసి ఎవరినైనా క్షమాపణ అడిగాడా యేసుప్రభు? ఆయన జీవితంలో ఎవరినైనా క్షమాపణ అడగలేదు. ఎందుకంటే ఆయన ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేసావని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం తప్పు చేసావు చెప్పాయా బాబు అంటే ఆయన చెప్పేదానికి సమాధానం అతకట్లా. ఈ తప్పు అలా అవుతురా ఆయన సమాధానం చెప్పాడు. ఆయన విషయంలో ఆయన ఎప్పుడు ఎవరిని క్షమాపణ అడగలేదు, కానీ మన విషయంలో ఆయన క్షమాపణ అడిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి ఆయన. ఆయన నోట ఎప్పుడు తన కొరకు రాని మాట మన కోసం వచ్చింది. ఎప్పుడు రాని మాట, ఆయన జీవితంలో ఎప్పుడు రాని మాట మన కోసం అన్నాడు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని పరిస్థితులను సద్దుమణిగించడానికి అవసరం మనమే క్షమాపణ తప్పేం లేదు. అవసరం మనమే ఒక అడుగు తగ్గించుకొని ఒక అడుగు దిగి క్షమాపణ అడగడంలో తప్పేం లేదు. ఇది ఒక పెద్ద ఆయుధం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే క్షమాపణ అడిగితే తలదించుకున్నట్టు కదా అని అనుకుంటాం మనం కదా. మనకు అదే ఆలోచన. క్షమాపణ అడిగాడంటే అది మరి అంటాడు యువతలోడు. అదే బాబాయ్ క్షమించరా బాబాయ్, నేను తప్పైపోయిందిరా బాబాయ్ రాత్రి. అదే రా మరి రాత్రి ఏంటి రా ఎక్స్ట్రా చేసా, సరే ఓ అంటాడు వీడు. వీడికి తెలియదు వాడు తల దించుకోవాలా. తలెత్తుకున్నాడు. చప్పట్లు కొట్టండి. వాడు ఎక్కడ తలెత్తాడు తెలుసా? వీడి వైపు చూడట్లా, అటువైపు చూసాడు. సాతారా అయిపోయిందా, అయిపోయావు నా చేతులు అంటాడు. మనిషిని ఓడించడం పెద్ద లెక్కేం కాదు. మనిషిని సహితం పీడిస్తున్న అపవాదిని ఓడించడం గొప్ప. వాడిని ఓడించే పద్ధతి ఇది. అక్కడితో ఆగుద్ది, అది ఆగదు. దేవుడు దాంతో మొదలుపెట్టి ఈయన కూడా మళ్ళీ అరే ఏదో అయిపోయింది కానీ నాది కూడా పొరపాటు ఉంది అని వచ్చి నీ దగ్గర క్షమాపణ అడిగేలాగా నిలబెడతాడు. చెప్పండి కొట్టండి. కాబట్టి దీన్ని చిన్న విషయంగా తీసుకోకండి. ఆయన ఊరికి అనలా. చూడండి, కయ్యోను దగ్గరికి వచ్చి అంటున్నాడు, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయకపోతేనే కదా పాపం నీ వాకిట పొంచి ఉంటుంది, దానికి నీ మీద వాంఛ కలుగుద్ది. అప్పుడు ఆ టైంలో నువ్వు దాన్ని ఏం చేయాలి? ఏలాలి. ఎలా? చిన్న మాట, క్షమాపణ. నేనెందుకు చెప్పాలండి, ముందు వాళ్ళు చెప్పమానండి అంటారు కొంతమంది. వంతేసుకుంటారు. వీళ్ళకి లాటరీ తీస్తే కానీ తెలియదు ఇక ఎవరు చెప్పాలి. అంతేగా నేను చెప్పను, నాదేం తప్పులేదు, ముందు ఆయన చెప్పమానండి, ముందు ఆవిడ చెప్పమానండి. భార్య భర్తల మధ్య కూడా అట్టగా ఉంటాయి. ముందు ఆయన చెప్పమాను అంటది ఈవిడ. అసలు నేనేం చేయకుండా నేనేం చెప్తాను, ముందు ఆవిడ చెప్పమాను, అప్పుడు నేను ఓకే అంటాను. ఈయన ఇప్పుడు వీళ్ళకి బంపర్ లక్షలు ఆర్డర్ వేయాలా, లేకపోతే లేదా ఆకు పాకు కరే పాకరి ఏమన్నా అటు ఇటు ఏమన్నా తిప్పాలా? ఆయన చెప్పింది చేయండి.
ఎవరు త్వరగా చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. చెప్పండి కొట్టండి. ఎవరు త్వరగా చేస్తే వాళ్ళు దీవించబడతారు. ఎవరు త్వరగా చేస్తే వాళ్ళకి నెమ్మది దొరుకుద్ది. ఎవరు త్వరగా చేస్తే వాళ్ళు సర్దుకుపోతారు. సింపుల్. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా సర్దుకుంటాం. ఒక సమయంలో నాకు ఆ వచనం గుర్తులేదు, యేసుప్రభు చెప్తాడు ఒక సందర్భాన్ని. మీలో ఎవరికైనా ఇలాంటి జగడం జరిగితే, ఇదిగో అవతల వ్యక్తి సుమారు ఉదాహరణకు చెప్తున్నా, ఇది నీ మీద కేసు పడతాకి వెళ్తున్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు అనుకోండి. ఆ తోట పెట్టు పెట్టు, ఏం పెట్టుకుంటావు పెట్టుకో అని కోపంలో ఉంటాడు కదా. కోపంలో ఉన్నప్పుడు ఎలాగొస్తాయి మాటలు, పెట్టుకోరా ఏం చేస్తావురా, ఎంతగానో తెలియదు. అక్కడ ఏం చేస్తారు, మడత పెట్టేస్తారండి. మామూలుగా లాటి తిప్పి కొడతారు. అక్కడికి వెళ్ళడు కదా ఈ కోపం. ఎవరు చెప్పుకుంటా చెప్పుకో, ఎవరు కేసు పెట్టుకుని పెట్టుకో, ఏం చేస్తావు చేసుకో అంటాడు. ఆ టెన్షన్ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, వెళ్తాడంటదా అంటాడు పక్కన. యేసుప్రభు అన్నాడు, ఒరే నీ కోపం స్థలం కూడా ఆడు నిజంగా వెళ్ళాడే అనుకో, అక్కడ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు వాడు వెళ్ళక ముందే దారిలో వాడిని ఎదుర్కొని ఆయన ఆపేసి, బాబాయ్ తప్పు అయిపోయిందిరా, వద్దులేరా, స్టేషన్ దగ్గర ఎందుకు, నన్ను క్షమించరా అంటే సుఖంగా వచ్చేస్తావు. సుఖంగా వచ్చేస్తావు, తేలిగ్గా బయటపడిపోతావు. దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకూడదు. నీ మనస్సుకు నెమ్మది కలిగేదానికి నువ్వు ఫీల్ అవ్వాలి. దాని భారంగా నువ్వు ఫీల్ అవ్వకూడదు. నేను ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుని, చిక్కుల్లో పడకుండా చాలు అనుకోవాలి. కర్మగాలి వాడు వెళ్ళాడా, నిన్ను పిలిచి కొడతారు వాళ్ళు ముందు. ఫస్ట్ ఆడు కాగితం పెడతాడు కాబట్టి కొడతారు ముందు. ఇక అది ఏ స్థాయి, అక్కడికి వెళ్ళా కూడా మాట్లాడతారు. ఇక ఏ స్థాయిగా ఉంటుందో తెలియదు. చాలా చిక్కు, వాళ్ళు తినేస్తారు, మనల్ని మందరు తినేస్తారు. ఇక రకరకాలుగా ఉంటుంది అది. ఇది సింపుల్గా ఉంది కదా. కాకపోతే మనకేంటంటే ఆ మాట అంటాకి, అదే ఆ మాట నోరు రాదు. మనం ఏమనుకుంటాం తెలుసా, ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే, ఒక్కసారి మనం తగ్గి క్షమాపణ అడిగితే ఆడికి చులకనైపోతాం అనుకుంటాం. మీకు సీక్రెట్ చెప్పనా, మనం సాతాను మనల్ని అలా నొక్కుతాడు. ఆడు మనల్ని ఎలా ప్రెజర్ చేస్తాడంటే, ఏదో ఆ లింక్ బాంబు అంటే చూడండి, ఏదో బాంబు విసురుతాడు, ఆ పిన్ను పీకేసి ఆ పిన్ను నొక్కినట్టుగా మళ్ళీ అక్కడ నొక్కుతాడు, అడగకుండా నొక్కుతాడు. మనం ఏమనుకుంటాం, ఏదైనా అవని మనం అడిగేమంటే ఒకసారి కాడి నన్ను చూసినప్పుడల్లా నన్ను తేలిగైపోతా నేను అనుకుంటాం. కానీ అవ్వం సరి కదా. ఇంకో నిజం చెప్పనా మీకు, అసలు అవ్వం సరి కదా, అవతల వాడికి మన మీద అభిమానం కూడా పెరుగుతుంది. ఇది కనబడదు. ఒరే ఆడు కోపమే కానీ ఆడ ఆలోచిస్తే నిమిషం కూడా ఆగకుండా సమాధాన పడే మనసుందరు ఆడికి అంటాడు. ఆడు నీ దగ్గర చెప్పడం, మన దగ్గర చెప్పడం, ఎక్కడో చెప్తాడు. వాడు చాలా కోపం ఉంది కానీ వాడు ఒక్క నిమిషంలో ఆలోచించి సమాధానం పడగల ఇది ఆడి దగ్గర ఉందిరా. ఇదే మనకు తెలియదు. ఇది తెలియకుండా సాతాను ఏం చేస్తాడంటే, ఒక్కసారి నువ్వు క్షమాపణ అడిగితే నేను తేలిగ్గా చూస్తాడు, అని నొక్కేస్తాడు బాంబు నొక్కినట్టుగా. ఒక్కసారి నువ్వు అయ్యా క్షమించు అన్నామంటే అది అన్నట్టుగా నిన్నెప్పుడు అలాగే చూస్తాడు. నేను చెప్తున్నానని కాదు కానీ ఒక్కసారి మీరు ట్రై చేయండి. అవతల వ్యక్తికి నీ మీద చిన్న చూపు ఉంటుందా, కొంత సమయం పోయాక లేదా కొన్ని రోజులు పోయాక నీ మీద గొప్ప మనసు ఉంటుందా మీకే తెలుసు. నేను అనుభవంతో చెప్తున్నమాట. నేను చేయని తప్పుకి ఒక పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్నా. నేను చేయని తప్పుకి నా మీద నిందేస్తే ఈ గొడవ పెద్దదైపోతుంది. గొడవ అది బిషప్ గారి దగ్గర పెద్ద అయిపోతుంది. అందరు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఈ ఇంత గందరగోళం నాకు అసలు అది నాకు నచ్చలా. అంటే వాడు నా దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నాడు, నన్ను అవమానించాలని కోరుకుంటున్నాడు. నాకు కొద్దిగా సూటికి వెళ్తాం కదా, ఇక అందరు పాస్టర్లు అందరూ ఒకటైపోయారు. నా వైపు కొంతమంది ఉన్నారు కానీ నన్ను ఎలాగైనా సాధించాలి, వీడు కొద్దిగా తిక్కగా ఉంటున్నాడు, అది వాడికి ఏదో నచ్చల, నా పద్ధతి వాడికి నచ్చల, పెద్దది చేసేస్తున్నాడు. వీళ్ళందరూ అన్నారు, అడు ఎంత దగ్గర వెళ్దాం, ఎంత దూరం అన్నా వెళ్దాం, ఏం చేస్తారో చూద్దాం, మేము కూడా ఉన్నాం మీ వైపు అని కొంతమంది. నాకేమనిపించింది తెలుసండి, నిజంగా చిచి ఇది చిన్న విషయం, దీన్ని ఎంత రాధాంతం అయిపోతుంది. ఇది ఏదో పెద్ద ఆయన సదురు చెప్తాడంటే పెద్ద ఆయన మాట కూడా వినని స్థాయికి వెళ్ళిపోతుంది ఇది. ఇక నాకు వెంటనే ఒక మనసు ఐడియా తట్టింది.
ఇప్పుడు నేను ఎలాగా ఒక్క దెబ్బతో పడేయాలి అని ఆలోచించి వెంటనే నాకు ఐడియా వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారన్న సంగతి పక్కన పెట్టేశారు. నాకు ఎలా ఉంటుందో కూడా నా జీవితాంతం ఆడు నా కాలు పట్టుకున్నాడు కానీ చెప్తాడేమో, నా బతికట్ట అయిపోతుంది ఇంట్రో బాబు, ఇంతవరకు ఎవడ కాళ్ళు పట్టుకోలేదు, ఇది ఒక మచ్చపడిపోతుంది నా జీవితం అని ఇంకో పక్కన శోధన. కానీ ఏదన్నావుని ఇది పెద్దది కాకుండా దీన్ని ఆపాలని ఇక నేను గుండె నిబ్బరం చేసుకొని, అయ్యా ఆపేసి నీకు గొడవ ఏమవుద్దు, తప్పు నా అదే పొరపాటు అయిపోయింది, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను తప్పు చేశానని అని అన్నాడు కాబట్టి నేను క్షమాపణ పెడుతున్నాను. వెంటనే ఆయన కాళ్ళు పట్టుకున్నాను చెప్పి కాళ్ళు పట్టుకోగానే ఆడు కాళ్ళు రగరేసి ఆయన, అది అనుభవం, సీనియర్ ఎవడ పడతాలో ఏ కదా అది కూర్చున్నాడు కుర్చీలో. నేను కాళ్ళు పట్టుకున్న తర్వాత అక్కడున్న 25-28 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏడ్చారు. వాళ్ళ వైపు వాళ్ళు కూడా ఏడ్చారు, అతని వైపు ఉన్న సేవకులు కూడా ఏడ్చారు. నాకు అర్థం కాల, నేను కదా ఏడవాలి, ఫీల్ అవ్వాల్సింది నేను కదా. వీళ్ళందరూ మొహాలు డల్ అయిపోయారు, పెద్ద అయినా డల్ అయిపోయాడు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయాల నేను ఇలా చేస్తాను. ఆయనకి నమ్మకం తెలుసు నా గురించి, ఆయనకి వీడు కరెక్ట్గా ఉంటాడని తెలుసు. అయినా వీడు ఇలా చేసాడేంటి, అసలు వీడు ఏమైనా ఆలోచించాడా జీవితంలో, ఏంటి ఇది గుర్తుండిపోద్ది అందరి ముందు, ఈ నన్ను ఎప్పుడు చూసి నా కాలు పెట్టాడు ఒకప్పుడు అంటాడు కదా, ఏంటి ఎంత పని చేసేవాడు కిషోర్ అని ఆయన డల్ అయిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ సైలెన్స్ అయిపోయింది కదా, క్షమించండి, మీ అందరిని క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి కూర్చున్నానండి. ఇక పెద్ద ఆయన ఏం మాట్లాడకుండా అయిపోయింది, అంత అయిపోయింది, ఓకేనా నీకంటే తలూపాడు అవతల వ్యక్తి, తలూపితే సరే ఓకే కూర్చో, ఇక పని కానిచ్చేసి. మీరు నమ్మరు, నన్ను వ్యక్తిగతంగా నన్ను కలిసే సేవకులందరూ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా, సింపుల్గా ఇది తెగదేమో అనుకుని మేము ఇంత భయపడుతున్నాం, సింపుల్గా తెగొట్టేసావు. ఒకటి, సమస్యను సద్దుమనుగు చేసావు, ఇది మళ్ళీ విజయవాడ బిషప్ లెవెల్కి వెళ్లకుండా దీన్ని సద్దుమనుగు చేసేసావు, అయిపోయింది. రెండోది, ఆడు నోరు మూపిచ్చేసావు, అప్పటి వరకు అరిసాడు, ఆడు నోరు క్లోజ్ అయిపోయింది. ఇంకోటి మూడోది, వీళ్ళందరూ ఇప్పుడు నీకు ఫేవర్ అయిపోయారు, వీళ్ళందరికీ నీ మీద అభిమానం వస్తుంది. కిషోర్ ఏంటి అలా పనిచేసాడండి, అరే అటు చాలా అసలు అలా మాకు అది మేమే మాకు ఇష్టం, మాకు అచ్చుకోలేకపోతున్నాం, మేము దాన్ని తీసుకోలేకపోతున్నాం. వీళ్ళందరూ పెద్ద ఆయనకి నా మీద అభిమానం పెరిగిపోయింది. ఇంకా విచిత్రం చెప్పనా, ఆ వ్యక్తి మరలా మాకు నెల మీటింగ్ కలిసినప్పుడు వచ్చి నా చేయి పట్టుకొని, కిషోర్ నువ్వు కూడా నన్ను మనసులో పెట్టుకోకూడదు అన్నాడు. నేను ఎందుకు పెట్టుకుంటానంటే, అందుకే ఆ రోజు మీకు చెప్పానంటే, సరే నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపోతున్నాడు. అందుకే అనుభవంతో చెప్తున్నమాట. క్షమాపణ అడిగే ఆ మాట మనకి చిన్నతనంగా అనిపించవచ్చు, కానీ ఎంతో మందికి అది సమాధానం చెప్తుంది, సమాధాన పరుస్తుంది, సమాధాన వాతావరణాన్ని తెస్తుంది. కానీ సాతాను ఏమి చేస్తా నొక్కుతాడు. ఒక్కసారి నువ్వు అడిగావా ఇక నీ బతుకు అయిపోయినట్టే, నొక్కుతాడు. చూస్తాడు యాండ్రాయిడ్ నొక్కేది పిన్ను నేనే తీసేస్తా బాంబు. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకురా అడుగుతున్నావు, కయ్యాను ఎందుకురా నీకు అంత కోపం ఎందుకు పడుతున్నావు నాన్న, కయ్యాను నాన్న అది మంచిది కాదు, విను, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునేవాడు కదా, సత్క్రియ చేయలేదు నువ్వు, జాగ్రత్త, పాపం నీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది, పొంచి చూస్తుంది నిన్ను మింగడానికి, జాగ్రత్త, దాన్ని నువ్వే దాన్ని ఏలు, దాన్ని చేయించు, ఓడించు. ప్రభు చెప్తున్నాడు ఎలా పాపాన్ని జయించాలో అని చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆడిష్టం, అది నువ్వు సత్క్రియ చేసావా, క్షమాపణ అడిగావా, అసలు అడుగుంటే తమ్ముడు బతికున్నాడు కదా, తర్వాత ఇంకా చనిపోయింది. ఒకవేళ వీడు అడుగుంటే దేవుడు వాళ్ళిద్దరి దగ్గర అరే తమ్ముడు నువ్వు అన్నయ్య కలిసి ఉన్నాను రా, చక్కగా ఉన్నాను రా అనేవాడు. అని ఏం పర్లేదు అని దేవుడు నాకు తీసుకుంటే నేను తీసుకుని మన ఇద్దరు ఒకటే కానీ అనేవాడు. వీళ్ళ మధ్య ఎలాంటి బంధం పెరిగేదో చూసారా.
క్షమాపణ అడగపోవటం వల్ల చంపుకునే దాకా వెళ్ళింది. క్షమాపణ అడగపోవటం వల్ల దేశదిమ్మరిగా తిరగాల్సి వచ్చింది. క్షమాపణ అడగకపోవటం వల్ల ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో చూడవచ్చు. నేను ముగిస్తాను. నాకు గడియారం కూడా కనపడట్లేదు, ఏమీ తెలియట్లేదు. ఇటేమైనా ఉందా? ఓకే, మంచిది. క్షమాపణ అడగడానికి సిగ్గుపడదు. ఇక మీదట క్షమాపణ అడగడానికి సిగ్గుపడము అన్న వాళ్ళు మీ హృదయం మీద చేసుకొని, అది నీ భార్య అయినా భర్త అయినా. భార్య కాబట్టి నాకంటే తేలిక అనుకోవద్దు. భార్య కూడా భర్తను తేలిక చూడొద్దు. పిల్లలు కూడా ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మీ వల్ల బాధపడి ఉంటే ఒక్కసారి అమ్మా నన్ను క్షమించని అడిగి చూడండి. అది ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలీదు. ఉన్నట్టుండి రూబేనే వాళ్ళ అమ్మనే అమ్మ నన్ను క్షమించామంటే అసలు వాళ్ళ అమ్మకి ముందు మైండ్ పని చేయదు. ప్రాక్టికల్గా చెప్తున్నాడు నేను. ఒక్కసారిగా ఆవిడ షాక్ అయిపోతారు. ఎప్పుడు అలాంటి మాట పిల్లలు అనకపోతే, అలా అంటే నేను అంటాను మీరు షాక్ తింటారు. మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే షాక్ తగులుద్ది. మీ నరాలన్నీ ఒక్కసారిగా వణికిపోతాయి. ఆ మాటలు అంత శక్తి ఉంది. ఒకవేళ నాకు అనిపించింది దేవుడు కానీ ఆ రోజు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించని అనకపోతే, తండ్రి కోపాన్ని ఎవడాపగలడు? తండ్రి కోపాన్ని ఎవరైనా ఆపగలరా? ఆయన కన్ను సైగ చేస్తే, ఆయన కన్నీటి బొట్టు పడితే భూమి బద్దలైపోయింది. ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటి తెలుసా? భూమి బద్దలైందంట, భూకంపం వచ్చింది, సూర్యుడు జంపు, సూర్యుడు పక్కెళ్ళిపోయాడు, చీకటి కమ్ముకుంది, భయానకమైన వాతావరణం. జస్ట్ అనుకుంటేనే ఎంత కూల్ చేశాడంటే యేసుప్రభు. తండ్రి నేను అడుగుతున్నా, వీళ్ళకి ఇంకా మనసు రాలేదు, వస్తే వీళ్ళు గొప్పళ్ళు అవుతారు, వీళ్ళకి అర్థమై సావట్లేదు, నేనే అడుగుతా. ఇంతవరకు ఎవరిని నేను అడగలేదు. ఇంతవరకు ఏ మనిషి దగ్గర నేను క్షమాపణ అడగలేదు. మొట్టమొదటిగా ఈ మనుషుల కోసం నేను అడుగుతున్నాను, తండ్రి క్షమించు తండ్రి. తండ్రిని కూడా ఆయన ఎప్పుడు అడగలా. మన కోసమే అడిగాడు. ఆయనే మన కోసం క్షమాపణ అడిగినప్పుడు మన కుటుంబంలో మన వాళ్ళ కోసం మనం క్షమాపణ ఎందుకు అడగ? ఎందుకు రోషం? ఎందుకు ఆ పట్టుదల? ఎందుకు ప్రశాంతంగా బతికేదానికి, 5 నిమిషాల్లో నెమ్మడంగా బతికేదానికి, 5 సెకండ్లు పరిస్థితులు సర్దు పనికి చేసుకునేదానికి ఎందుకు బాధ? దేవుడి పూట మనసు మనకిచ్చును గాక, ఆ దిశగా మనల్ని నడిపించును గాక. సాతానును ఓడించుటకు శక్తిగా ఆయుధంగా దీన్ని మనం వాడుకొనుదుము గాక. క్షమాపణ అంటే సిగ్గుపడేది కాదు, జయించేది అన్న ఒక అనుభవంలోకి మనం వచ్చుదుము గాక. అందరూ ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కూడా మీ గుండె మీద, మీ హృదయం మీద చేతులుంచి ప్రార్థన చేయండి. చాలాసార్లు మీకు అడగాలని అనిపించినా అడగలేదు మీరు. చాలాసార్లు తప్పు అని మీకు తెలిసిన ఆ మాట అంటే తేలికైపోతానని మీరు ఆ మాట అనలేదు. నిజంగా దేవుడు మీతో ఈరోజు మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళంగానే ఒక్కసారైనా నీ ఇంట్లో నీ కుటుంబీకులతో ఆ మాట అని చూడు. అది కూడా దగ్గరగా వెళ్ళి నుంచొని అని చూడు. ఎందుకంటే కయ్యోనికి దగ్గరగా వచ్చాడు దేవుడు. దగ్గరగా వచ్చి, ఒరే ఎందుకురా నీకు ఈ కోపం, ఒరే ఎందుకురా అంత కోపంతో ఉన్నామని ఆయన దగ్గరగా వచ్చి మాట్లాడాడు. ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి నీ భార్యని, అమ్మ నన్ను క్షమించు ఒకసారి అలా నువ్వు చూడు. ఒక్కసారి భార్య, ఏమండి నేను కూడా చాలాసార్లు మనసులో అనుకున్నాను, అడగలేకపోయాను, నన్ను క్షమించిన ఆ మాట మీ నోట రానివ్వండి, కన్నీళ్ళు వస్తాయి. ఒకవేళ బాహ్యంగా అవి కనబడకపోవచ్చు కన్నీళ్ళు, హృదయం ద్రవించిపోతుంది. ఆ మాటలో ఉన్న శక్తి ఏంటో మీరు ప్రాక్టికల్గా చూడాలి. ఆ మాటలో ఉన్న బలం ఏంటో మీరు అనుభవపూర్వకంగా చూడాలంటే ఒకసారి మీ ఆరాధన అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఆ మాట అన్ని చూడండి. మీ గుమ్మం తొక్కి మీరు ఇంట్లోకి వెళ్ళం కానీ ఆ మాట అన్ని చూడండి. పిల్లలు తల్లిదండ్రులతో ఆ మాట అన్ని చూడండి. తల్లిదండ్రులు పిల్లలను బాధ పెడితే
వాడితో కూడా చెప్పొచ్చు. ఆడేం చిన్నోడని ఆడికి చెప్పాల్సిన అవసరం లేదని అని అనుకోవద్దు. చెప్పి చూడండి, వాడు మనసు ఎలా అయిపోద్దో నీకు తెలియదు. పిల్లల మనసు ఎంత ఎంత ఇదైపోద్దో మీకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీలో ప్రేరేపించు